నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయి తోడ్పాటు. ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు భరోసా. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థతకు నిదర్శనం. ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు మాధవ్. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు. 10 ఉత్తీర్ణులకు కలెక్టర్ కీర్తి చేకూరి సత్కారం. రాత్రంతా వెలిగొండ సొరంగంలోనే మంత్రి. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన నిమ్మల. 21.50 లక్షలతో జాంపేట మార్కెట్ మరమ్మతులు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. పమిడిముక్కల ప్రజా వేదిక సభలో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తీసుకొని వచ్చిన అన్ని సమస్యలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ముప్పేరు రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయడంతో పాటు కృష్ణా జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు 2 బ్యారేజీలు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రితో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల విషయంలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమన్నారు. ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లించడం, రైతులు సాగునీటి సంఘాలకు నీటి తీరువలు చెల్లిస్తే మరింతగా గ్రామాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందుతాయన్నారు. కృష్ణా జిల్లా మంత్రి, ఎంపీలు తన దృష్టికి తీసుకుని వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు 100 కోటికి కనెక్టివిటీ పెంచేందుకు అన్ని రహదారుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జల్ జీవన్ మిషన్ నిధులు తగ్గిపోయాయన్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే అడిగాడు, శిథిలావస్థలో ఉండే వంతెనలన్నీ డబ్బులు అడిగారు. మొన్నే శాంక్షన్ చేశాను. తొందరలోనే పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడే నేను చెప్పాను, R&B రోడ్స్ అన్ని పార్ట్ హోల్స్ అని క్లియర్ చేస్తాం. కొత్త రోడ్స్ కూడా కొన్ని అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. డొంక రోడ్లకి రైతుల కోసం కొంత నిధులు పెడతాం. ఒక పద్ధతి ప్రకారం ఫేజ్డ్ మేనర్లో పూర్తి చేస్తాం. దళిత వాడల్లో శ్మశాన వాటికలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత, అవి కూడా ఈ సంవత్సరం నుంచే ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం తీసుకొని అవి కూడా పూర్తి చేస్తాం. మైనర్ ఛానల్స్ని, మైనర్ డ్రైన్స్ని రిపేర్లు కూడా స్టార్ట్ చేసి అవి కూడా అవన్నీ పూర్తి చేసి మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. మొన్న అయితే పంచాయతీలు అయితే ఇంటి పన్ను కట్టమంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరూ కట్టేశారు ఆన్లైన్లో. రైతులు కూడా నీటి ఎద్దడి చాలా తక్కువ ఉంటుంది, అది కూడా మీరు కడితే నీటి సంఘాలు ఎప్పటికప్పుడు పనులు చేస్తాయి. ఇంకా డబ్బులు తక్కువ వస్తే మనం ఇస్తాం. కానీ ఏదేమైనా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు ఎంపీ గారు ఒక విషయం చెప్పారు. రైతుల పట్టాల సమస్యకు పరిష్కారం చెప్పిన దానికి అభినందనలు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. పామరు నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సెటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయమని కోరారు. నేను పూర్తిగా రికమెండ్ చేస్తా. మినిస్టర్తో మాట్లాడతా. ఎంపీ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ పని కూడా చూసుకొని వస్తారు. ఇంకో పక్కన బందర్ పోర్ట్ని అతి తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అంకితం చేసే బాధ్యత తీసుకొస్తాం. అక్కడంతా బందర్ పోర్ట్ అనుసంధానంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. ఎంత ల్యాండ్ ఉంటే అంత ల్యాండ్ కూడా తీసుకొని ఇంకో పక్క టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఇటీవల వెలువడిన పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా విజయవాడ, భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి బ్యాంక్ సెంటర్ వరకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ప్రధాని మోదీ
సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమన్నారు. అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చామని, తమిళనాడులో హిందూ వ్యతిరేక దుష్ట డీఎంకే ప్రభుత్వాన్ని మట్టి కరిపించి విజయ్ ఎవరి ఊహకు అందని విధంగా విజయం సాధించారని శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో దారుణాలు చూడలేక అక్కడి ప్రజలు ముస్లింలో చైతన్యం వచ్చిందని, పశ్చిమ బెంగాల్లో గెలుపుతో శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానానికి నిజమైన నివాళి అర్పించినట్లయిందని మాధవ్ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రచారాన్ని చేశారో అనేక రకాల విషయాలని ప్రజల ముందుకు తీసుకురావడంలో మీరు ముఖ్య పాత్ర పోషించారు. ఆ విధంగా మీరు ఏవేవైతే నిజాలు బయటపెట్టారో వాటి కారణంగా ఇవాళ ఒక అద్భుత విజయం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి దక్కింది. కేవలం వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం, పాండిచ్చేరిలో కూడా తిరిగి అధికారంలోకి రావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. పాండిచ్చేరిలో రంగస్వామి గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావటం జరిగింది. అలాగే ఏదైతే దుష్ట డిఎంకే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని కూడా మట్టి కరిపించి ఒక తార ఎవరి ఊహకై అందని విధంగా ఒక అద్భుత విజయాన్ని విజయ్ గారు సాధించడం జరిగింది. పార్టీ పెట్టి ఒక సంవత్సరంలోనే తారాపదంలో వెలుగుతూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రజలు ఎక్కడ కూడా నీతి నిజాయితీ అలాగే నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి ఈరోజు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. ఆ విధంగా ఈ యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్తో ఉండే అనుబంధం, మా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త అనుభవిస్తున్న ఆనందం ఎనలేనిది, దానికి కొలమానం లేదు. మా పార్టీ భారతీయ జనసంఘ్ రూపంలో 1951 అక్టోబర్ 21న ప్రారంభమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులున్నారో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ ఇవాళ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం, బలిదానం ఇవాళ నిజమైన నివాళి వెస్ట్ బెంగాల్లో గెలుపు ద్వారా రావటం జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీకే కాదు, దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకి బెంగాల్తో ఉండే అనుబంధం ఒక అంతులేని అనుబంధం. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఏ పొడమ నుంచి ప్రారంభమైంది వందే మాతర ఉద్యమం. ఆ రోజు 1905లో బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతర నినాదం సమర నినాదంగా మారి దేశవ్యాప్తంగా దావాలంగా వ్యాప్తించి స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి ప్రతి వ్యక్తి మాట్లాడే విధంగా దేశవ్యాప్తంగా స్వతంత్ర కాంక్ష రగలడానికి వంగభూమి కారణమైంది. ఆ విధంగా వంగభూమిలో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ యొక్క వందే మాతరానికి నేటికి బొమ్మూరు కలెక్టరేట్ లో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 27 మంది విద్యార్థులకు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. కష్టపడే స్వభావం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు స్వయంగా వస్తాయని చెప్పారు. ఫలితాలు అనుకున్న విధంగా రాకపోయినా చదువును ఎప్పటికీ మానుకూడదని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చిన్న వయసులో వివాహాలు చేయకుండా ఉన్నత విద్యకు ప్రోత్సహించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, క్షితిజ్ ఆదిత్య శర్మ, డిఈఓ కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ పిడిఎస్ సుభాషిణి, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను 10th క్లాస్ రాస్తున్నప్పుడు నా
ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నాకు గుర్తొచ్చింది. సో 10th క్లాస్ ఇన్స్పెక్షన్ అప్పుడు అలాగే అనిపించింది. 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి, డిఓ గారు చెప్పినప్పుడు నా రిజల్ట్ వస్తుందేమో అని ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉంటే కూడా చూస్తే అదే గుర్తొస్తుంది. సో నాకు 10th క్లాస్ లో 547 వచ్చింది. ఇక్కడ మీ అందరికీ కూడా చాలా మంచి మార్కులు వచ్చినాయి. వెరీ హ్యాపీ. సో మీ అందరితో కంపేర్ చేసుకుంటే నేనేమి బ్రైట్ స్టూడెంట్ కాదు. సో తర్వాత ఇక్కడ ఇందాక అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు, తను కూడా బాగా తన అమ్మాయి కూడా బాగా మాట్లాడింది. కమిషనర్ గారు చాలా మంచి మాట కూడా చెప్తారు. ఏంటంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఏదైతే మీరు బాగా చదివి లేదంటే కష్టపడి అన్ని చేశారో ఇదే కనుక మీరు ఇది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మీతో పాటు ఉన్న వేరే పిల్లలకి ఏ ధైర్యం మీకు ఉంటుంది. నేను చేశాను, నేను చదివాను, నాకు రిజల్ట్ వచ్చింది, నాకు మంచి మార్కులు వచ్చినాయి, నేను ఏదనుకుంటే అది చేయగలను అనే ధైర్యం కోసం మీ మార్కులు. సో ఫస్ట్ చాలా మంది 10th క్లాస్ బాగా మార్కులు వస్తే జీవితం సెటిల్ అయిపోతుంది అంటారు. తర్వాత ఇంటర్మీడియట్ బాగా వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అంటారు. ఇంటర్మీడియట్ వెళ్ళగా తెలుస్తుంది. ఇంజనీరింగ్ లో అంటే మంచి మార్కులు వస్తే లైఫ్ స్టూడెంట్స్ అవుతారు. కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఇటు కాకుండా అంటే ఇటు టాపర్స్ అవ్వకుండా ఇటు డిస్కంటిన్యూ అవుతూ వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఉద్దేశంతో మరి ఎలిమెంటరీ స్థాయి నుంచి కూడా ఖచ్చితంగా పిల్లలందరూ కూడా బాగా చదవాలనే ఉద్దేశంతో మరి మేడం స్పెషల్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మా అందరికి కూడా చాలా సహాయ సహకారాలు, అదేవిధంగా మమ్మల్ని కూడా డిఓ గారిని నన్ను కూడా మోటివేట్ చేస్తూ పిల్లలకి ఏదో విధంగా అంటే మనకి మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలోని లైనింగ్ పనులను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం రాత్రి పరిశీలించారు. బెంచింగ్ లైనింగ్ పనులు నత్తనడకగా సాగుతుండటంతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 4 గ్యాంట్రీలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. లక్ష్యంలోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రాత్రంతా అక్కడే ఉండి కార్మికుల్లో ఉత్సాహం నింపారు. గత ప్రభుత్వం లైనింగ్ పనులు పూర్తి కాకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు ప్రకటించిందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యుడు గూడూరు ఇరిక్షన్ బాబు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఈవేళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క వేల కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మిషను పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మిషన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెల్ చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి. ఇది డిస్మాండిల్ చేయాలన్నా కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడే మా ఏజెన్సీ అదేవిధంగా అధికారులతోటి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మ్యాక్సిమం ఎంతో తొందరగా, ఎందుకంటే కనీసం 4 నెలలు పడుతుంది అన్నారు, ఒక 2-3 నెలల్లో అయినా సరే మన సీజన్కి నీళ్ళు ఇచ్చే సమయానికి ఇది డిస్మాండిల్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని రూపొందించుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈవేళ అర్ధరాత్రి అయినా సరే మేము ఈవేళ టన్నెల్లో ఉండి ప్రతి పనిని కూడా
సూక్ష్మంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాస్తవమైనటువంటి స్థితిని కూడా మరి ఈవేళ మేమందరం కూడా ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుంటాం. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సమానమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 32వ డివిజన్ జాంపేట ఫిష్ మార్కెట్ అభివృద్ధికి 21,50,000తో ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ డివిజన్ పరిధిలోని జాంపేట ఫిష్ మార్కెట్, బాలయోగి స్ట్రీట్ అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జాంపేట ఫిష్ మార్కెట్ ఆధునీకరణ దశాబ్దాల చరిత్ర కలిగిన జాంపేట ఫిష్ మార్కెట్ స్లాబ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని, ముఖ్యంగా వర్షాకాలంలో స్లాబ్లు లీక్ అవుతూ వ్యాపారులకు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం 22 లక్షలను కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టిందని, స్లాబ్ మరమ్మతులు లీకేజీ సమస్య లేకుండా స్లాబ్లను బాగు చేయడం, ఫ్లోరింగ్, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను, ఫ్లోరింగ్ ను మెరుగుపరచడం జరుగుతుందని, ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో అందరూ సమానమేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 32వ వార్డు జాంపేట ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఫిష్ మార్కెట్కి ఒక హబ్. దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవన్నీ నిర్మాణం జరిగి అలాగా కాస్త శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. నేను పదే చెప్తాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏది కావాలో అదే చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఎండాకాలం కూడా బాగానే ఉంది, వర్షాకాలం వచ్చే టైంకి స్లాబులు లీక్ అయిపోతున్నాయి, నీరు కింద కారుతా ఉంది. వీళ్ళు వచ్చిన కస్టమర్లే చూసుకోవాలా, లేకపోతే పైనుంచి నీరు కారుతుంటే గొడిగెట్టుకొని కూర్చోవాలా? ఇది మా ఇన్ఛార్జ్ గారు తెలియచేయడం. సుమారు 6 నెలలు పట్టింది అసలు ఏ విధంగా చేద్దాం అన్నది. ఈరోజు 22 లక్షలతోటి జాంపేట ఫిష్ మార్కెట్లో అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం స్లాబులు రిపేర్లు చేస్తాం. ఫ్లోరింగ్ కూడా డ్రైనేజ్కి సరిగ్గా బయటికి వెళ్ళకపోతే ఎక్కడికక్కడ నిలవబడిపోతే కష్టం. ఆ ఫ్లోరింగ్ రిపేర్ చేస్తాం. పైన జిఐ షెడ్ ఉంది, దాన్ని రిపేర్ చేసి పెయింటింగ్ చేసి ఫ్లోరింగ్ కూడా సరిచేసి వాళ్ళకి ఈ 2 స్లాబుల మధ్యలో ఉన్న స్పేస్లో పైకి వెళ్ళడానికి ఇప్పుడు దాకా అవకాశం లేదు. నిచ్చినేసుకొని పైకి వెళ్ళి శుభ్రం చేసేది. అలా కాకుండా పైకి చుట్టూ గోడ కట్టి పెట్టగోడ పైన క్లీన్ చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా మెట్లు వేయించే అవకాశం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ 22 లక్షలతో పాటు ఈ వార్డులో మాకు ఎన్నికల సమయం నుంచి కూడా గత 5 సంవత్సరాలు కూడా ఒకటే అడిగాం. చాలా మెయిన్ రోడ్ అది, బాలయోగి స్ట్రీట్ చాలా పెద్దది. గత 5 సంవత్సరాలు కూడా అడుగుతూనే ఉన్నాం. ఎందుకంటే జాంపేట ఈ వీధులు చాలా చిన్నవి ఉంటాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు విజయం చేకూర్చిన విద్యావంతులైన కేరళ ఓటర్లకు విజయం సాధించడానికి పరిశ్రమించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ కేరళంలో కాంగ్రెస్ విజయం రాబో రోజుల్లో దేశ రాజకీయాల మార్పులకు సూచకంగా కనబడుతుందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సినీ నటుడిగా విజయ్కి ఉన్న క్రేజ్, అలాగే ప్రతి 5 సంవత్సరాలకు అధికారి మార్పిడి అలవాటైన తమిళుల ఆలోచన విధానానికి అనుగుణంగా కనిపిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు అనైతికంగా ఉందని, దీన్ని ఓడించాలని బీజేపీ అక్కడ మొదటి నుండి ఎత్తులు వేసి ఎస్ఐఆర్ను ప్రవేశపెట్టిన లక్షలాది ఓటర్లు ఓటు హక్కును తొలగించడం ద్వారా రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల విద్వేషాలను రెచ్చగొట్టి సాధించిన విజయమని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, ఇది దేశ ప్రజలు గమనించగలరని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున ఉత్కంఠంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలలో కేరళలో మా కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ ఘన విజయం సాధించడం చాలా సంతోషించాల్సిన విషయం. ఈ సందర్భంగా కేరళలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే అక్కడ నిరంతరము శ్రమించి పరిశ్రమించి విజయానికి బాటలు వేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే కేంద్ర పార్టీ
కార్యాలయం నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రం వెళ్ళి కృషి చేసి విజయాన్ని సాధించినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సినీ నాయకుడు హీరో విజయ్ గారు టీవీకే పార్టీ విజయం సాధించడం జరిగింది. అయితే సాధారణంగా తమిళనాడులో రెండవసారి ప్రభుత్వాన్ని ఒక పార్టీకి ఇవ్వటం ఆ ప్రజలు సాంప్రదాయం కాదు. ఎప్పుడో రేరుగా మాత్రమే రెండవసారి అధికారాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతి 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని మార్చుతూ ఉండటం వారి యొక్క ఆలోచన, అది వాళ్ళ యొక్క విజ్ఞత ఆ రకంగా ఉంటుంది. అదే కాకుండా ప్రజల్లో ఒక సినీ నాయకుడిగా విజయ్ గారికి ఉన్నటువంటి కొంత క్రేజ్ వల్ల కూడా ఆయన అక్కడ విజయం సాధించి ఉండొచ్చు. కానీ ఈ విజయ్ గారు నిజంగా ఆయనే సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తారా, లేదంటే ఒకవేళ ఆయన మరలా బీజేపీకి బీ టీమ్గా మారితే ఆయనకు ఉన్నటువంటి విలువ ఉండదు. అతి కొద్ది కాలంలోనే ప్రజల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పరిస్థితి అది. మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ సూచనల మేరకు వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ ను కలిసి మంచినీటి సరఫరా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కి మజ్జి అప్పారావు వివరిస్తూ, నగరంలో ఉన్న 50 డివిజన్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, విద్యుత్ వల్ల, గోదావరి వరదల వల్ల నీటి పైపులు పగిలినప్పుడు సమస్య తీవ్రంగా ఉంటుందని తెలిపారు. అలాంటి సమయంలో వ్యాన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, అయితే కేవలం 50 డివిజన్లు కలిపి రాజమండ్రి కార్పొరేషన్ కి 5 నీటి సరఫరా వ్యాన్లు మాత్రమే ఉన్నాయని, దీని వలన సమస్య తలెత్తినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి మరికొన్ని వ్యాన్లను అద్దెకి తీసుకోవడం లేదా కార్పొరేషన్ కొత్తవి కొనుగోలు చేసి సమస్య తీర్చాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటం రజనీకాంత్, నల్ల రామాంజనేయులు, నందం స్వామి, రొక్కం త్రినాథ్, సేపేని మునీశ్వరరావు, రేగుళ్ల నాని, కట్టా వెంకటేష్, సత్యనారాయణ, ముచ్చకర్ల చిన్నారావు, మజ్జికోటి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేవలం 3 ట్యాంకర్ల ద్వారానే నగరానికి నీటి సరఫరా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే ఈ 3 ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. దీనివల్ల చాలా వెనకబడిన ప్రాంతాలు, మన వెనకబడిన వర్గాలను ప్రజల ప్రాంతాలు, అలాగే స్లమ్ ఉన్న ఏరియాలో నీటి సరఫరా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. దానివల్ల కమిషనర్ గారు కలిసి నీటి సరఫరా చేసే వ్యాన్లు కనీసం 15-20 వ్యాన్లు పెంచమని మేము కోరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎందుకంటే వేల కార్పొరేషన్ సంవత్సరానికి 2,200 రూపాయలు కార్పొరేషన్ పన్ను కట్టించుకుంటున్నారు. కానీ నీటి సరఫరా మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనీసం 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా కమిషనర్ దృష్టిలో పెట్టడం గౌరవ కమిషనర్ గారికి వారు త్వరలో చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే రాబోయే పుస్తకాల టైంలో నీటి ఎద్దడి లేకుండా చూడండి అని చెప్పేసి కోరడం జరిగింది. అదే రకంగా ఏదైనా వార్డులు నీటి సరఫరా బంద్ అయినప్పుడు ఆ ప్రజలకు తెలియజేసి నీటి సరఫరా కూడా వేగం పెంచుకుని వేగం పెంచమని చెప్పి మేము కోరడం జరిగింది. ఇదంతా కూడా రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం. రాజమండ్రి ఆదిత్య విద్యార్థులు 12 మందికి అవెరెక్సీ కంపెనీలో ఉద్యోగాలు సాధించడం హర్షణీయమని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ వెల్లడించారు. ఇదే సమయంలో అటానమస్ హోదా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాలకి గత 23 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, ఎన్ని సంవత్సరాలలో కొన్ని వేల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అవిరెక్సీ కంపెనీ ద్వారా 12 మంది విద్యార్థులు 12 లక్షల వార్షిక వేతనం సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 914 ఉద్యోగాలు సాధించి 98% ఉద్యోగాలలో స్థిరపడి తమ ప్రతిభను కనబరిచారని అభినందించారు. ఈ కృషికి విద్యా ప్రమాణాలకు గుర్తింపుగా 2026 నుంచి 27 సంవత్సరంలో అటానమస్ స్టేటస్ పొందిందని, ఈ స్టేటస్ వల్ల మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ డిజైన్ చేయొచ్చని తెలిపారు. కార్యక్రమం ఎన్ఎస్ఎస్పిఓ జీవీఎస్ నాగేశ్వరరావు అధ్యాపక బృందం పాల్గొన్నారు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల రాజమండ్రి బ్రాంచ్ గత 23 సంవత్సరాలుగా తమదైన శైలిలో నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇన్ని సంవత్సరాలలో కొన్ని వేల విద్యార్థులను ఉద్యోగస్తులుగా చేయడానికి తమ వంతు కృషిని చేస్తోంది. ఈ కృషిలో విద్యార్థులు ఎన్నో రంగాలలో నిరూపించుకుంటూ ఐటీ సెక్టర్ కానివ్వండి, అలాగే బిజినెస్లో కానివ్వండి నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కృషికి అలానే ఇన్ని సంవత్సరాల విద్యా ప్రమాణాలకి ధీటుగా ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి నుంచి అటానమస్ హోదాని సాధించింది. ఈ అటానమస్ హోదాలో 20 నుంచి 30% యూనివర్సిటీ కరికులంని మేము టెక్నాలజీకి అనుగుణంగా విద్యా ప్రమాణాలను మార్చుకుంటూ మా సిలబస్ని మేము రూపొందించుకోవచ్చు. అలానే ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని కూడా మేము ఓన్గా సాధించడం వలన పెంచుకోవడం వలన విద్యార్థులందరూ వాళ్ళ శైలిలో ఇంకా కొంచెం అవకాశాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. 23 ఏళ్ల క్రితం డిగ్రీ పరిస్థితి చూస్తే అటు ఉద్యోగాలు లేక కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రాక కానీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆదిత్య ఒక లక్ష్యంతో డిగ్రీ కళాశాలను రాజమండ్రిలో స్థాపించడం జరిగింది. ఆ లక్ష్యం ఏమిటంటే విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు రావాలి, అదే టైంలో వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్తానంటే ఆసెట్ ఐసెట్ లాంటి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు రావాలి. ఈ 2 లక్ష్యాలతో ఏదైతే మనం స్టార్ట్ చేసామో మరి ఆ లక్ష్యాల్ని చాలా తక్కువ కాలంలోనే సాధించి అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఆదిత్యలో డిగ్రీ చదివిన విద్యార్థికి చాయిస్ ఉంటుంది, ఆప్షన్ కాదు, చాయిస్. 4-5 కంపెనీలు లేకపోతే 10 కంపెనీలు, అందులో వాడు ఇష్టం కంపెనీలో చేరవచ్చు. లేకపోతే కంపెనీల సెలక్షన్తో పాటు పక్కనే హయ్యర్ స్టడీస్కి MBA, MCA, MA, MSc ఇటువంటి కోర్సులకి, అలాగే సెంట్రల్ కోర్సులకి క్యాట్ మ్యాట్ కూడా రాసి వెళ్ళే కోర్సుల్లో కూడా ర్యాంకులు సాధిస్తే దానికి వెళ్ళాలి. ఏం చేయాలనేది స్టూడెంటు పేరెంట్ కలిసి నిర్ణయించుకోవడానికి చాలా ఆప్షన్స్ వాళ్ళ చేతుల్లో. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు కీర్తనాదేవి. నేను ప్రెసెంట్ డిగ్రీ కాలేజెస్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను. నాకు 6 కంపెనీస్ నాకు వచ్చాయి. సిస్ టెక్నాలజీస్, ILM, నైస్, హెక్సావేర్ అండ్ ఎవెక్స్రీ సొల్యూషన్స్ అండ్ రెవన్ సొల్యూషన్. నాకు వచ్చిన కంపెనీస్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 12. ఆ కంపెనీ నేమ్ ఈస్ ఎవెక్స్రీ సొల్యూషన్స్. ఇక్కడ మన కమ్యూనికేషన్ అనేది నేర్పిస్తారు, కన్ఫర్మ్గా అది ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది నేర్పిస్తారు. అండ్ అలానే CRT, ప్రతి కంపెనీకి మనకి IT కంపెనీకి CRT అనేది కన్ఫామ్గా ఉండాలి, యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ మనం స్టార్ట్ డే ఎప్పుడు జాయిన్ అయ్యామో ఆ రోజు నుండి ఎండ్ డే వరకు మనకి CRT అనేది నేర్పిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు చిన్నవంశీ కృష్ణ. నేను ఈ కాలేజీలో జాయిన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి 4 కంపెనీలు వచ్చినాయి. అందులో CS టెక్నాలజీస్ ఒకటి, హెట్రో ఒకటి, హెక్సావేర్ ఒకటి, ఎవరెక్స్ సొల్యూషన్స్ ఒకటి. వీటిల్లో నాకు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన కంపెనీ ఎవరెక్స్ సొల్యూషన్స్ 12 lakhs per annum. అలాగే ఈ కాలేజ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డే 1 నుంచి వీళ్ళు CRT ట్రైనింగ్ కానీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎబిలిటీస్ కానీ, అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి అభ్యాస్ వాణి, అభ్యాస్ ల్యాబ్స్ ఇటువంటి అన్ని పోర్టల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అలాగే వేరియస్ సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు డే 1 నుంచి. అలాగే ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ రాయడానికి మనకి డిఫరెంట్ పోర్టల్స్ యూస్ చేసి వీకెండ్స్ కూడా ప్రతి వీకెండ్ ఒక ఎగ్జామ్ పెడతారు CRT సంబంధించి. అలాగే PSN మెప్రోస్ లాంటి గుడ్ కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేసే ఏకైక కాలేజ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయి తోడ్పాటు, ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు భరోసా. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థతకు నిదర్శనం, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు మాధవ్. కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదు, 10 ఉత్తీర్ణులకు కలెక్టర్ కీర్తి చేకూరి సత్కారం. రాత్రంతా వెలిగొండ సొరంగంలోనే మంత్రి, క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించిన నిమ్మల. 21.50 లక్షలతో జాంపేట మార్కెట్ మరమ్మతులు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.